అక్కడ చూడు, అక్కడ చూడక తల్లి గతంలో ఎంత వస్తాండే పెన్షన్లమ్మా? 200 వస్తాండే. కాంగ్రెస్ ప్రభుత్వంలో 200 వస్తాండే. చంద్రబాబు నాయుడు అధికారంలోకి వస్తానే 1000 రూపాయలు ఇచ్చా. మళ్ళీ వెంటనే 2000 రూపాయలు చేశా. జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఒక్కటేసారి 1000 రూపాయలు పెంచుతానని చెప్పి 250 రూపాయలు 5 ఏళ్ళు పెంచాడు. చంద్రబాబు నాయుడు చెప్పిన విధంగా నేను అధికారంలోకి వస్తానే 4000 రూపాయలు పెన్షన్ ఇస్తానని తక్షణమే మీకు ఇచ్చాడు. ఏం తల్లి, చంద్రబాబు నాయుడిని జీవితాంతం గుర్తుపెట్టుకోవాలమ్మా. చంద్రబాబు నాయుడు ఆశీర్వాదం ఉండాలి మీ అందరిది. ఏం తల్లి, మా పెన్షన్ ఎవరు చేశారు? 200 పెన్షన్ 1000 రూపాయలు ఎవరు చేశారు మీకు? రాజశేఖర రెడ్డి 200 రూపాయలు ఇచ్చే పెన్షన్ చంద్రబాబు నాయుడు అధికారంలోకి వస్తానే 1000 రూపాయలు చేసినాడు. 1000 రూపాయల పెన్షన్ 2000 చేసినది కూడా చంద్రబాబు నాయుడే. 2000 రూపాయల పెన్షన్ 3000 రూపాయలు చేస్తానని 5 ఏళ్ళు సమయం గడిపాడు జగన్మోహన్ రెడ్డి. అర్థమైంది తల్లి? 3000 రూపాయల పెన్షన్ వెంటనే చంద్రబాబు నాయుడు అధికారంలోకి వస్తానే 4000 రూపాయలు ఇచ్చాడు మీకు. కాబట్టి చంద్రబాబు నాయుడు జీవితాంతం గుర్తు పెట్టుకోవాలి మీరందరూ. ఏం తల్లి, ఆశీర్వదించాలి మీరందరూ. ఏం తల్లి అమ్మా? గత వైసీపీ ప్రభుత్వ హయాంలో పెద్ద ఎత్తున అర్హులైనటువంటి పెన్షన్దారులందరికీ దాదాపు 6 లక్షల పెన్షన్లను వైసీపీ ప్రభుత్వ హయాంలో తీసివేయడం జరిగింది. చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత, తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరైతే పెన్షన్దారులు ఉన్నారో 4 రకాల పెన్షన్దారులు 4000, 6000, 10,000, 15,000. వికలాంగులకు 3000 పెన్షన్ని చంద్రబాబు నాయుడు అధికారంలోకి వస్తానే 6000 రూపాయలు చేశారు. అదేవిధంగా ఎవరైతే 2000 రూపాయలు 3000 రూపాయలు తీసుకునే వాళ్ళకి 4000 రూపాయలు చేశారు. అదేవిధంగా డయాలసిస్ పేషెంట్లకి 10,000 రూపాయలు చేశారు. అదేవిధంగా బెడ్ పేషెంట్లకి పూర్తి స్థాయిలో ఎవరైతే లేలేకుంటారో అట్లా వాళ్ళందరికీ 15,000 రూపాయలు చంద్రబాబు నాయుడు గారు ఈరోజు పెన్షన్లు అందజేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా నిన్నటి నెలలో అర్హుల పెన్షన్లు తీసేశారని ఏదైతే విషపుత్రిక ఏదైతే ఉందో సాక్షి కానీ, సాక్షి మీడియా కానీ పెద్ద ఎత్తున పెన్షన్లు తొలగిస్తున్నారు, బెడ్ పేషెంట్లని అదేవిధంగా దివ్యాంగుల పెన్షన్లే తొలగిస్తున్నారని పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు, దుష్ప్రచారం చేస్తున్నారు ప్రభుత్వం పైన. మేము ఒకటే చెప్తున్నాం, అర్హులైన ఏ ఒక్క పెన్షన్ని కూడా చంద్రబాబు నాయుడు గారు తొలగించడం లేదు. ఎవరైతే గతంలో తీసుకున్నటువంటి ఎవరైతే పెన్షన్లు తీసుకుంటున్నారో వాళ్ళందరికీ ఈ నెల ఖచ్చితంగా అందజేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఈ పెన్షన్ల కోసం ప్రభుత్వము ప్రతి నెల దాదాపు 4,000 కోట్ల రూపాయలు ప్రభుత్వం కూడా ఖర్చు చేస్తుంది. ఇంకా ఎంతమంది అర్హులు ఉంటే వాళ్ళందరికీ పెన్షన్లు కూడా అందజేస్తాం. ఎటువంటి అపోహలు పెట్టుకోవద్దని కూడా ప్రజలకు కూడా తెలియజేస్తున్నాం. అర్హులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ ఖచ్చితంగా ఇంటి వద్దకు టయానికి చూడండి 6 గంటలకి ఇంటి వద్దకు వచ్చి పెన్షన్లు అందజేయడం జరుగుతూ ఉంది.